మహిళలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు మంత్రి పొన్న ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 2 కోట్లతో పునరుద్ధరించిన ఆర్టీసీ బస్టాండ్ అధికారులతో కలిసి ప్రారంభించి ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో హుస్నాబాద్ డిపో పరిధిలోని 169 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. హుస్నాబాద్ డిపో లాభాల్లో నడవడం శుభ పరిణామమని, ఇక ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. భవిష్యత్తులో హుస్నాబాద్ బస్ డిపోను మరింత అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాలు పెంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లాభంకి వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి అనుగుణంగా బస్సుల యొక్క ఇబ్బంది రద్దీ పెరిగింది కాబట్టి కొత్త బస్సులు తేవడానికి గతంలో 1350 బస్సులు పోతే కూడా కొత్తది ఒకటి కొనలే 10 ఏళ్లలో. మేము ఇలా 1000 బస్సులు మళ్ళీ 1000 బస్సులు మహిళా సంఘాలతో 600 బస్సులు కొంటా ఉన్నాం. గతంలో దాదాపు 3500 మంది రిటైర్మెంట్ అయిపోయినారు, ఒక ఉద్యోగం రాలే. కానీ ఇప్పుడు 3038 మంది ఉద్యోగులకు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర పోస్టుల పేరు మీద నియామక ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా రాష్ట్రంలో ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పోవాలి. ప్రయాణికులకు మనం ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రయాణాలు కొనసాగించడానికి సౌకర్యంగా బస్సులు ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నది ప్రభుత్వ బాధ్యత.